అదే ఇది చాలా వ్యక్తిగతమైన విషయము. ఎంత వ్యక్తిగతమైందంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు అంటే అని నేను అడగలేను, మీరు చెప్పలేరు. అంతే కదా. సో అంత వ్యక్తిగతమైన విషయం ఇది కూడా. అయినా సరే మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను అది వ్యక్తిగత విషయం అయినా సరే మీ అందరికీతో చెప్పాలని, వివరణగా తెలియజేయాలని అనుకుంటూ మిమ్మల్ని పిలిచాను. ఎందుకంటే ప్రపంచం అంతా ఏమనుకున్నా ఎట్లా ఉన్నా పర్వాలేదు, మన దగ్గర పనిచేసేవాళ్ళు, మనతో పనిచేసేవాళ్ళు కనీసం అండర్స్టాండింగ్ ఉంటే మంచిది అని. ప్రపంచంలో కొంతమంది మనం ఏం చేసినా తప్పు అంటారు, ఏం చేసినా రైట్ అంటారు. సో అది ఎప్పుడూ ఉంటుంది. కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళకి కంప్లీట్ అండర్స్టాండింగ్, వెదర్ దే అగ్రీ ఆర్ డిసగ్రీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అందుకోసమని మిమ్మల్ని అందరినీ పిలిచాము. మొదటి అంశము, టీడీపీతో చాలా రోజుల నుంచి అసోసియేషన్తో ఉన్నారు కదా, అది ఎందుకు డిసోసియేట్ అయ్యారు, ఎందుకు దూరంగా వచ్చారు అనేది చాలా మందికి కమ్యూనల్గా కూడా ఉండే ప్రశ్న. సో ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు న్యాచురల్గా ఈ ఏరియాలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నిజంగా టీడీపీతో చాలా రోజుల నుంచి అసోసియేషన్, చాలా రోజుల నుంచి కాదు, దాదాపు అది స్థాపించినప్పటి నుంచి అసోసియేషన్, 83 నుంచి అసోసియేషన్. మరీ ముఖ్యంగా రామారావు గారితో చాలా దగ్గర సంబంధం ఉండేది. ఎంత దగ్గర సంబంధం ఉండేది అంటే 1994లో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మొత్తము 292 సీట్లు నేనే సెలెక్ట్ చేశాను మొత్తం. అవును, ఆ రోజుల్లో మాకు సుప్రభాతం టీం ఉండేది. వాళ్ళతో పాటు ఇన్స్టిట్యూషన్ నుంచి పికప్ చేసి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి 10 మందిని పికప్ చేసి 6 months వర్క్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎవరు అభ్యర్థులుగా ఉంటే బాగుంటుంది అని ఏరి ఆయనకి ఇస్తే 1, 2, 3 అంటే ప్రతి దాంట్లో ఫస్ట్ దే టిక్ చేసేవారు. అట్లా అయింది. అప్పుడు 240 సీట్లు గెలిచారు కూడా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్ ఎవర్ హ్యాడ్. సో అంత దగ్గరగా ఉండేవాడిని, అంత అసోసియేషన్తో ఉండేవాడిని. దాని తోడు సరే 94 తర్వాత 95లో ఆయన తీసేసినప్పుడు, అదే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళిపోయారు. 2, 3 ఉన్నాం వాళ్ళలో. చివరి దాకా వాళ్ళలో ఐ థింక్ ఐఎమ్ ద వన్ మ్యాన్ హూ సపోర్టెడ్ హిమ్ ఆల్ త్రూ. బట్ ఐ వాజ్ దేర్ విత్ హిమ్ ఫర్ ఆల్ త్రూ టిల్ ద లాస్ట్. దానికి తోడుగా మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ అంత ఏది ఎస్టాబ్లిష్ చేయలేదు ఎక్సెప్ట్ బసవ తారకం హాస్పిటల్. కానీ మన లైబ్రరీ అని పేరు పెట్టాం, ఎన్టీ రామారావు పేరు. నోబడీ హ్యాస్ ఆస్క్డ్ us, జస్ట్ లైక్ దట్. అదే కదా 4-5 కోట్లు అయ్యే లైబ్రరీ, ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్. నార్మల్గా ఏదైనా సైంటిస్ట్ పేరు, ఎవరైనా బాగా మనకు కావాల్సిన వాళ్ళ పేరు ఇస్తాం. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ అసోసియేషన్ వీ హ్యావ్ విత్ దట్. సో అది జరిగింది. అదే బ్యాక్గ్రౌండ్. అయితే అంత బ్యాక్గ్రౌండ్లో ఉన్న హౌ ఇట్ ఈస్ షిఫ్టెడ్ అని, వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ అని. 99లో అయితే ఓకే, నేను ఆయన పేరు మీద ఉన్న పార్టీతో పోటీ చేశాను బాపట్లో, లాస్ట్ స్టేట్. బట్ మొత్తము అన్ని క్యాండిడేట్స్ మీద ఐ గాట్ ద బెటర్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఎంత బెటర్ అంటే అప్పటికి 10-15 ఏళ్ళ కిందట నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మాకినేని పెద్దరత్తయ్య గారి కంటే, ఎన్టీ రామారావు కొడుకు జయకృష్ణ కంటే కూడా నాకు ఎక్కువ ఓట్లు వచ్చింది. సంథింగ్. సో ఎనీవే అది అట్లా అయింది. 2004 ఎలక్షన్స్ అప్పుడు రామారావు ఉన్నప్పుడు 94లో సీట్ అడిగారు. నేను వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే ఇదంతా చేసింది సీట్ కోసం చేశారు, ఇదంతా అంటారండి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఏదో ఒకటి నేను చేయాలి, మెడికల్ కాలేజీకి అప్లై చేస్తాను, నేను ఎవరికి చేయలేదు, నీకైనా చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని చెప్పాను.
సో దట్ ఈస్ ద థింగ్. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ప్యూర్ అసోసియేషన్. సో తర్వాత 2004లో నేను ఐ వాజ్ రెడీ, అంటే అప్పటికి నాకు ఎగ్జాక్ట్గా 42 years 2004 and 20 years బ్యాక్, సారీ 50 years. సో అప్పుడే ఐ వాజ్ రెడీ టు టేక్ ద సీట్ అండ్ కంటెస్ట్ ఇట్. 2004లో నేను అడిగితే చంద్రబాబుని ఇస్తా అన్నారు. అండ్ ఇస్తా అని అట్లా క్వైట్గా ఉన్నారు. సరే నేను కూడా బాధ రావలేదు, అది క్వైట్గా ఉన్నారు కదా అని. అవును, ఒకసారి అడిగాము, ఓకే ఫైన్, అందరిలో చుట్టూ తిరగలేదు, ఏం చేయలేదు. సో సో ఇస్తే సర్లే. అంతలోకి ఆ విషయము రాజశేఖర్ రెడ్డికి, అంటే రాజశేఖర్ రెడ్డి మామూలుగా తెలుసు, బట్ ఈ నోస్ దట్ ఐఎమ్ ఏ బ్యాలెన్స్డ్ అండ్ అంటే వీళ్ళందరికీ గౌరవం ఏంటంటే రామారావు దగ్గర చివరిదాకా ఉన్నా ఆయన, రాజశేఖర్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ గౌరవం. సో ఆయన నాకు చెప్పకుండానే నాకు ఈ బాపట్ల ఎంపీ సీటు కన్ఫర్మ్ చేసుకొని బీఫామ్ తీసుకొచ్చారు. సో ఢిల్లీ నుంచి. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అవును, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చెప్పకుండానే ఆయన ఇదంతా చేశారు. చేసి మీరు బాపట్ల నుంచి కంటెస్ట్ చేయండి అని చెప్పారు. సో ఐ వాజ్ రెడీ. ఐ వాజ్ గోయింగ్ టు బాపట్ల. సో హైదరాబాద్లో ఉంటే చంద్రబాబు ఏం చేశారంటే చాలా మందిని పంపించి మా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం ఐఎమ్ ఆల్మోస్ట్ హౌస్ అసిస్టెడ్ బై 40-50 people. మై ఓన్ ఫ్రెండ్స్, ఓన్ కమ్యూనిటీ పీపుల్, ఓన్ థింగ్, బాగా మంచి ఫ్రెండ్స్ దేవుడు. సో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే నువ్వెట్లా వెళ్తావయ్యా బాబు, ఇట్లా ఎంత స్ట్రాంగ్ టీడీపీ ఫెలోవి, స్ట్రాంగ్ కమ్యూనిటీ ఫెలో, అది అంటే ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్ మై కమ్యూనిటీ దిస్ థింగ్ ఎనీ టైమ్, చదువుకునేటప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళ ఫీలింగ్. సో ఎట్లా వెళ్తావు అని. అంతలోకి ఏఏ రావు అని ఐఏఎస్ ఆఫీసరు, అది ఆయన్ని వాళ్ళ సెక్రటరీ ఆయన పంపించి అత్తయ్య గారికి మనం ఇద్దాము, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అది ఇదని పంపించేయించారు. సో సరే అని నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పాను, ఇంత ప్రెషర్ ఉందండి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నేనుగా ఈ 2 వైపులా ఉండటం, అది వస్తే ఇది వస్తే అది, అట్లా బాగుండదు, మీరు వేరే ఎట్లా చేస్తే మంచిది అన్న. నువ్వే చెప్పు ఎవరు చేస్తే మంచిది అన్న. నేను జస్ట్ 5 నిమిషాలు ఆలోచించి పురంధేశ్వరిని పెట్టండి అన్న. పురంధేశ్వరిని పెట్టమంటే వెంకటేశ్వరరావు గారు అడిగితే ఒప్పుకోలేదు. నేను మళ్ళీ వెంకటేశ్వరరావు గారిని కన్విన్స్ చేసి, ఏమి బాగానే మాట్లాడుతుంది కదా, నాకు తెలుసు కదా ఎప్పటి నుంచో, పెట్టండి అని చెప్తే సరే పెట్టారు. సో పురంధేశ్వరి గారు బాపట్ల కంటెస్ట్ చేసి షీ వన్ అండ్ షీ బికేమ్ ద మినిస్టర్ ఫర్ 10 years. ఈయన మాత్రం చంద్రబాబు మాత్రం లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి సో అవును, లాస్ట్ మినిట్లో రామనాయుడు తీసుకొచ్చి సినిమా వాళ్ళందరూ వస్తారు, ఆయన వస్తే ఆయన అంతా పెట్టి దిస్ ఈజ్ సో సో అట్లా అయింది. సో 2004 ఎపిసోడ్ అట్లా అయిపోయింది. తర్వాత అప్పటికి కూడా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు, ఓకే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. 2009లో మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ అడిగాను, కవర్ చేశాను, ఇదంతా చేస్తే అదే ఇట్ ఈస్ అండర్ సీరియస్ కన్సిడరేషన్, అది ఇది అని చెప్పారు. సరే ఓకే అని చెప్పారు ఫర్ గుంటూరు ఇది. సో మళ్ళీ లాస్ట్ మినిట్లో, లాస్ట్ 3-4 daysలో ఎవరో బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయి, అందుకని వీఆర్ గివింగ్ ఇట్ టు సంబడి. సో అతనికి ఇచ్చారు. అంటే నాకే అప్పుడు యూనివర్సిటీ అంత ప్రయత్నంలో ఉన్నా, ఐఎమ్ ఫుల్ వర్క్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ పార్టీ ఆల్సో లాస్ట్ సో మచ్. ఎంపీ పోయింది, 4-5 ఎమ్మెల్యే సీట్లు పోయినాయి. దిస్ ఇస్ హౌ 2009 వాస్ హ్యాపెన్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కరెంట్ది చంద్రబాబు 4-5 నెలల కింద అడిగాడు, మీరు గుంటూరు నుంచి చేయండి, అట్లా చూస్తాను అని చెప్పాను. డెంట్ సే నో, చూస్తాను, మళ్ళీ ఇప్పుడు చాలా టైం ఉంది కదా చెప్తానని చెప్పాను. ఒక 2 నెలల కిందట
చెప్తే ఆయన ఏమంటారంటే, అదే అడిగాను ఎర్లీగానే, కానీ మధ్యలో చిత్తూరు నుంచి వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ పార్టీకి, సో నేను వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఏ పార్టీకైనా డబ్బులు గిబ్బులు అవసరం కాబట్టి ఓకే ఫైన్, సరేనండి, సంథింగ్ గుడ్. నెక్స్ట్ ఒక అది అయిన తర్వాత ఒక 25 రోజుల కిందట నర్సాపేట సీటు బికేమ్ వేకెంట్, అనూహ్యంగా వేకెంట్ అయింది. అయోధ్య రామరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళ బావమధ్య వేణుగోపాల్ రెడ్డి కాబట్టి టీడీపీ వాళ్ళు ఆయనకి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కాబట్టి న్యాచురల్గా ఇవ్వలేరు కదా. అప్పుడు నేను రెండోది ఇంకొక అబ్బాయి ఎన్ఆర్ఐ క్యాండిడేట్ చంద్రశేఖర్ అని, ఆ అబ్బాయి దానికోసం వర్క్ చేసుకుంటున్నాడు. ఒక 6-7 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు దానికి. అవును, ఈ పాదయాత్రకి అటు ఇటు ఖర్చు పెట్టి ఆయనకు ప్రామిస్ చేస్తున్నారు. సో ఆయనకి ఆ కుర్రాడు కాబట్టి 38 ఏళ్ళు 39 ఏళ్ళు, ఆయన స్టేచర్ సరిపోదు అది ఇది అని ఆయన వద్దని చెప్పారు. వేణుగోపాల్ రెడ్డిని వద్దన్నారు, ఆ అబ్బాయిని వద్దన్నారు. సో దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫీల్డ్. సో కాబట్టి ఐఎమ్ ద డెఫినెట్లీ ఫిట్ మ్యాన్ అని మళ్ళీ అడిగితే ఆయన ఏమంటారంటే, నేను రాయపేట సంవత్సరానికి ప్రామిస్ చేశానని. రాయపేట సంవత్సరం కంటే నేను బెటర్ ఫెయిల్ అని కదా, ఆయన కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, సరే పర్సనాలిటీలో కూడా డెఫినెట్లీ బెటర్ ఫెయిల్ కదా ఇదని చాలాసేపు అంటే అన్నిటికీ ఈజ్ ఓకే అంటాడు. కానీ బట్ అది సో ఐ గాట్ అన్నాయిడ్ అని చాలాసేపు చెప్పాను. ఇంకా మొత్తం 2 గంటల పాటు వాట్ ఈస్ డూయింగ్ అండ్ హౌ ఈస్ డూయింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని చెప్పాను. చాలా కోపం చెప్పాను. అండ్ టు స్టార్ట్ విత్ నేను చెప్పాను, మీరు ఇన్ని మందిని సెలెక్ట్ చేస్తున్నారు కదా, షో మీ వన్ క్యాండిడేట్ బెటర్ దాన్ మీ, ఐ డోంట్ టాక్ దిస్ టాపిక్. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు కదా, షో మీ వన్ బెటర్ క్యాండిడేట్ దాన్ మీ, ఎదర్ ఇన్ ఎడ్యుకేషన్, కల్చర్, ఫైనాన్స్, దిస్ దట్ ఎనీథింగ్. సో వీడు మీకంటే బెటర్ అని చెప్పండి, నేను ఐ డోంట్ టాక్ అబౌట్ దిస్, యూఆర్ నాట్ డూయింగ్ దిస్. అండ్ రెండోది మీరు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని, ఐ టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ, ఎందుకని మీకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని తీసేశారు ప్రజలు, ఈ విభజన ఇదంతా అయ్యి. కాంగ్రెస్ పార్టీని తీసేశారంటే దాని అర్థం ఏంటి, కాంగ్రెస్ మనుషులను తీసేశారని. వాళ్ళందరినీ తీసుకొని మీరు మీ పార్టీని లోడ్ చేస్తుంటే వాట్ ఈస్ ఇట్ గోయింగ్ ఆన్, వేర్ ఆర్ యూ గోయింగ్, హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. పార్టీని ఒక పక్కన తీసేశారు కదా జనం, వాళ్ళనే తీసుకొని మీరు లోడ్ చేస్తుంటే ఇట్లా. మూడోది, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ వేరియస్ రీజన్స్, కొద్దిగా హైప్ ఉంది ఈ పార్టీ వచ్చింది. వేరియస్ రీజన్స్ అంటే మనందరూ తెలిసిందే, జగన్ పార్టీ కొద్దిగా భయపడి లేకపోతే తెలుసా వచ్చింది. దాంట్లో ఇప్పుడు మంచి యంగ్ బ్లడ్ని 40 ఏళ్ళు 35 ఏళ్ళు నింపి ఒక 20 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా సాగించాల్సింది. మీరు అందరూ వీళ్ళు అయిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాట్ ఈజ్ ఇట్ యూఆర్ డూయింగ్ అని, మంచిది కాదు. సంథింగ్ నాకు ఇస్తారా ఇవ్వకపోతే ఓకే, దట్ ఈస్ వన్ థింగ్, బట్ యూ సెలెక్ట్ బెటర్ పీపుల్ దాన్ మీ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఐ హావ్ సీన్ ఎక్స్పీరియన్స్. ఈ పార్టీని బిల్డ్ చేయడానికి రామారావు ఏసీలు గీసీలు ఏం లేవు ఆ రోజుల్లో, ఏసీ డొక్కు వ్యాన్ వేసుకొని రాత్రి వాళ్ళు పనిచేసి ఆయన బిల్డ్ చేశాడు. ఐ హావ్ సీన్ ఇట్, ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఆయనతో పాటు తిరిగాను కూడా కొన్నాళ్ళు. సో ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సో ఇట్లా చేస్తారంటే అని గట్టిగా మాట్లాడచ్చు. సో అయితే ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ లేదు. నేను ఆయనకి కమిట్ అయ్యాను ఫర్ వేరియస్ రీజన్స్ అంటే ఇట్స్ జస్ట్ నాన్ సెన్స్ ఫర్ అదర్ రీజన్స్. సో ఐ గాట్ వెరీ మచ్ ఫర్ దట్ వాట్ ఎవర్ ఇట్ మే. సో ఇంతో నాకు నడవదు. ఆల్ త్రూ 10 years ఇట్లా అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ అసోసియేషన్.
ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్ అని కేమ్ దిస్ థింగ్. దిస్ ఈస్ ద థింగ్. ఇన్ఫాక్ట్ చాలా మంది కంటే క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద పీపుల్ పార్టీ అండ్ ఆల్ దట్, బట్ ఎస్ అంటే అయితే నేను ఈ పార్టీల గురించి ఎప్పుడు కాలేజీలో మాట్లాడేవాడిని కాదు. నేనే పార్టీ అయినా సరే నేను ఎప్పుడు స్టాఫ్కి చెప్పడం కానీ ఈ పార్టీకి ఏంటి అని కానీ ఎప్పుడు చేయలేదు. సో కానీ ఇప్పుడు ఇది అంటే కైండ్ ఆఫ్ కొంతమంది షాక్ లాగా, రాడికల్ డెసిషన్ లాగా, లేకపోతే అకస్మాత్తుగా జరిగింది అట్లా అనిపించింది కాబట్టి టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో అందుకని this is how it was happened all through. I feel that what I have done is justified in disassociating of it. I feel sincerely. Whether you agree, maybe agreeing with me or not agreeing with me, fine. That's a fine. నా కాన్షియస్ ఏం చెప్తుంది, నా మనసు ఏం చెప్తుంది అంటే దట్స్ ఇట్. సో ద సెకండ్ పార్ట్ అయితే అది డిసోసియేట్ అయ్యారు. ఇంత అసోసియేట్ అవటం ఎంతవరకు న్యాయం అని నాకు అనిపించింది. అది మళ్ళీ అగైన్ టెలింగ్ యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ మీ. సో ఒకటి, అతని మీద ఈ కరప్షన్ కేసులు గీసులు అన్నీ చాలా ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. నేనే ఆయన ఇంద్రుడు చంద్రుడు అని అట్లా ఏం చేయట్లా, కరప్షన్ కేసులు అవన్నీ ఉన్నాయి. సో అది ఎట్లా డిసైడ్ అవుద్దాం మనకు తెలియదు. సో దట్ ఈస్ వన్ పార్ట్. ద అదర్ పార్ట్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ లీడర్షిప్. డెఫినెట్గా ఐ హవ్ సీన్ బోత్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్, ఆర్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం అనలిటికల్గా ఆలోచిస్తే. డెఫినెట్లీ ఈస్ ప్రూవ్డ్ టు బి ఎ బెటర్ లీడర్ అండ్ నా పర్సెప్షన్ అది. ఎందుకు అట్లా అనుకుంటున్నానంటే ద వే క్లారిటీ ఈస్ గోయింగ్ అవుట్. ఇంత ఇప్పుడు అదర్ సైడ్ ఏమన్నారు, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒక గ్రూప్ లాగా ఉన్నారు. బట్ హీఈస్ గోయింగ్ అలోన్ వితౌట్ ఎనీ షేక్. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్. అంటే గెలిస్తే గెలుస్తాం, పోతే పోద్ది, బట్ ఐ టు ఫైట్. దిస్ ఇస్ దట్ ఈస్ ద థింగ్ పీపుల్ అప్రిషియేట్ అండ్ ద లీడర్షిప్ లో అది ఎక్స్పెక్ట్ చేస్తారు. గెలుస్తాం ఆడతాం ఏమొద్దు అని వాళ్ళని. దట్స్ నాట్ ద లీడర్షిప్ కదా. ఎస్ వీ హావ్ టేకెన్ దిస్ వే అండ్ ఓకే లెట్ us గో. సో దట్ ఆ క్లారిటీ ఉండింది. అండ్ అదర్ సైడ్ చంద్రబాబుకి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అపోజిషన్లో కూర్చొని ఈవెన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్, నాట్ ఏబుల్ టు అనౌన్స్ ద క్యాండిడేట్స్. లీడర్షిప్కి ఆ అన్సర్టనిటీ, అది ఊగిసలాటం, అదంతా పీపుల్ వోంట్ యాక్సెప్ట్ ఇట్ అని. ఎవడైనా గట్టి వాళ్ళు రామారావు లేకపోతే రాజశేఖర రెడ్డి ఒక 10 రోజులు 20 రోజుల ముందే ఆయనే చెప్పాడు, నా ఈసారి పొరపాటు అయింది. లాస్ట్ టైం ఆయన చెప్పింది పొరపాటు అయింది, చివరి దాకా నాంచటం, ఈసారి 4 నెలల ముందే అనౌన్స్ చేసి వాళ్ళని వర్క్ చేయిస్తాను అది ఏదని చెప్పాడు. ఈవెన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అనౌన్స్. 1 వీక్లో క్లోజింగ్ డే ఫర్. సో దట్ ఈస్ ఇట్. ద సెకండ్ థింగ్ ఈజ్ అంటే లార్జర్ పర్స్పెక్టివ్ ఆలోచించినప్పుడు, even if he wins, let us think of it good, wins, he is in a helpless situation. And అక్కడ ఎవరున్నారు, 50% కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మోస్ట్ సీనియర్ దాని. ఈ 20% బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో అన్ని వైపులా లాగేస్తే ఎవరైనా గట్టిగా చేయాలి, ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్ళాలి అంటే it would be a very, very difficult task for him and for the people also. సో అంతే కదా, ఇంతమంది ఎవరు చేయనిస్తారు అంత సీనియర్ పీపుల్. ఎవడు థియరీ వాడు పెట్టేస్తాడు ప్రతిదానికి. సో అంటే అన్డెమోక్రటిక్గా ఉండమని నేను అన్నాను. కానీ లీడర్ అంటే ఎస్ యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ థాట్, యూ షుడ్ గో హెడ్. ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను చేసినా మీరు చేసినా ఎవరు చేసినా ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి. అది తోసుకొని ముందుకెళ్ళి అది ఉండాలి. కానీ అక్కడ నిలబడిపోయి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఇట్స్ నాట్ లీడర్. సో జగన్ మీద ఉన్న ఇదేంటంటే ఆయన అసలే కరప్షన్, అందరినీ ఇబ్బంది పెడతాడేమో, వేధిస్తాడేమో.
అదంతా అని. బట్ నేను మాత్రం బట్ ఈస్ ది కామన్ మ్యాన్ కి ఐ డోంట్ థింక్ హీల్ డిస్ప్లేస్ ద కామన్ మ్యాన్ ద వే ఈస్ గోయింగ్ దట్. ఐ డోంట్ థింక్ లైక్ దట్. ఎందుకు అంటే అతని అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రమ్ ద క్లోజ్ క్వార్టర్స్ కడపలో 5 లక్షలతో గెలిచాడు. గెలిస్తే మీరు కానీ నేను కానీ ఏం చేస్తాం? ఓ ఎంజాయ్ ఇట్. అదే ఎంజాయ్ చేస్తారు కదా అందరూ. 5 లక్షలతో గెలవటం అంటే పార్లమెంట్ పీపుల్ ఎంజాయ్ ఇట్. నార్మల్లీ వీ ఆల్సో ఎంజాయ్ ఇట్. 10,000తో గెలిచినా ఎంజాయ్ చేస్తాం కదా. హీ హెస్ నాట్ ఎంజాయ్డ్ ఇట్. సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ మనకి కడపలో కూడా 2.5 లక్షల మంది మన వెళ్తూ లేరనమాట. సో వాట్ టు డూ ఫర్ దెమ్? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. వాట్ టు డూ ఫర్ దెమ్, ఎందుకు మనతో లేరు, ఏం చేయాలి, వాళ్ళని మన దగ్గరికి తీసుకోవాలని చెప్పి సంథింగ్. ఎస్, అంటే knowing all these things I was with TDP. That's a different story. ఎందుకంటే సోషల్ ప్రాబ్లం. నా చుట్టూ ఉన్నాళ్ళు, నా ఇంటి పక్కన ఉన్నాళ్ళు, లేకపోతే మన కాలేజీలో పనిచేసే కమ్యూనిటీ వాళ్ళు, ఓకే దే డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ నో దట్. ఎస్, సో విత్ దిస్ ఈస్ గోయింగ్. సో అందుకని ఐ థింక్ హీ విల్ బి ఎ బెటర్ లీడర్ అనిపించింది. అందుకని నేను ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఈజ్ ఎ బెటర్ ఫెలో టు బి అసోసియేటెడ్ విత్. సో అందుకని నేను ఈ స్టైల్ వెళ్ళి నేను సీట్ కోసం అడిగితే మీరు కూడా ఏమంటారంటే అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ సీట్ కోసం వచ్చారు ఈయన అని అంటారు. అందుకని అంతే కదా అంటారు. అందుకని ఐ డోంట్ వాంట్ ఎనీ సీట్, ఐ డోంట్ వాంట్. అంటే మీకు ఎక్కడన్నా కంఫర్ట్ ఉండి తప్పది చేయాలంటే చేస్తాను కానీ, బట్ ఐఎమ్ నాట్ ఫర్ దట్. ఐ సపోర్ట్ ఇట్, సపోర్ట్ యూ అండ్ పార్టీ. సో లెటర్ ఆన్ చూద్దాం ఏమవుతుందని ఐ టేకెన్ దట్ డెసిషన్. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై డెసిషన్, 1-9 డెసిషన్. సో అందుకని మీకు చెప్తే బాగుంటుంది అనేది అనిపించింది. So I've taken your good time. So అయితే బేసిక్ క్వశ్చన్ అగైన్. సార్ ఇదంతా జరిగింది సార్, అసలు వై టు హ్యావ్ పాలిటిక్స్? అంతే కదా, మన కాలేజీలు బాగున్నాయి, మనం బాగున్నాం, అంత బాగా నడుస్తుంది, అసలు మన పాలిటిక్స్ ఎందుకు సార్ అని. అంతే కదా, దట్స్ బేసిక్ క్వశ్చన్. అని ఏదైనా బాగాలేకపోతే లేకపోతే ఏదైనా ఇండస్ట్రీయో వేరేదో ఉంటే ఉపయోగం కోసమో ఏదో పాలిటిక్స్లోకి వెళ్ళాలి. ఎందుకు పాలిటిక్స్? అన్నీ బాగున్నాయి కదా. అంటే ఫర్ టూ రీజన్స్. ఒక రీజన్ ఏమో ఐఎమ్ 60 and odd. సో మామూలుగా అయితే ఏ ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగమైనా సెంట్రల్ ఉద్యోగం అయినా ఇట్ ఈస్ రిటైర్మెంట్ ఏజ్. ఐ టు రిటైర్ ఫ్రమ్ రొటీన్. 35 ఏళ్ల నుంచి ఇదే ఉద్యోగం, ఇదే పది, ఇదే పరిస్థితి, ఇదే రకం కూర్చోటం, ఇదే రకంగా చదువు చదువుతాం, పరీక్షలు వస్తాయి, పాస్ చేస్తాం, పంపిస్తాం, ఆల్ దీస్ థింగ్స్. I had to make it some change for my life also. Some change for my life. So, అందుకని it's a better thing కదా, we can contribute something good అని అనిపించింది. Definitely, I am confident that I can do better things than many 90% of the leaders. ఉదాహరణకి మీరు అందరూ మీ అందరికీ తెలిసిందే కదా హౌ ద పాలసీ ఇన్ఫ్లుయెన్సెస్ అని చాలాసార్లు చెప్పాను. అయినా ఐ థింక్ వర్త్ రిపీటింగ్. అసలు అంటే మీరు చిన్ననాళ్ళు కాబట్టి తెలిసి ఉండదు. 50s ఇప్పుడు లీలామోహన్ గారికి వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది. 60s ఆ ప్రాంతంలో బ్యాంక్ అంటే మధ్య తరగతి వాడికి కూడా ఫీలింగ్ ఏంటంటే అది మనకు సంబంధించింది కాదు, అది ఎవరో వ్యాపారస్తులకు సంబంధించింది. అసలు కింద వాడు వ్యవసాయం చేసుకునేవాడు అసలు దాంట్లో ఎంటర్ అవటానికి కూడా సాహసం చేసేవాడు కాదు, ధైర్యం చేసేవాడు కాదు. అవును,
అది ఏదో పోకూడదు అక్కడికి, పోతే మనకి మన ఇది సరిపోదనే ఫీలింగ్ ఉండేది. అట్లాంటిది ఒక స్ట్రోక్తో నేషనలైజ్ చేసి ఇందిరాగాంధీ మేడ్ ఇట్ అవైలబుల్, యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఇప్పుడు నిజంగా బెగ్గర్ కూడా ఈ కెన్ సేవ్ ద మనీ ఇన్ ద బ్యాంక్. అది అంత యాక్సెస్లో తీసుకొచ్చారు. దట్స్ నాట్ పాసిబుల్ అదర్వైజ్. అట్లానే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఈ ఆడపిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు అంటే రామారావు ఇన్సిస్టెడ్ దట్ దేర్ మస్ట్ బి 30% ఆఫ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అలానే మనకి ఈ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఎస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ, రాజశేఖర్ రెడ్డి. సో దీన్ని ఇంకా ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే ఎక్స్టెండ్ చేయాలి. మీకు కౌన్సిలర్స్కి అట్లా ఉంటారు కాబట్టి ఈ లారాలో అట్లా చూస్తే కూడా కొంతమంది పిల్లలు రీఎంబర్స్మెంట్తో యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదంతా వచ్చింది. కానీ వాళ్ళు భోజనం లేని వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు, ఫీజు ఇచ్చిన బట్టలు సరిగ్గా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వై ఫీజ్ ఓన్లీ, వై కాంట్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు అదర్ థింగ్స్ ఇఫ్ ఈజ్ ప్రూవింగ్ గుడ్? గవర్నమెంట్ ఆ మాత్రం చేయొచ్చు కదా. ఇఫ్ సంబడి థింగ్స్ in a better way and puts it this kind of things, it is ఇప్పుడు 50,000 మంది చేస్తుంటే అప్పుడు 5 లక్షల మంది 50 లక్షల మంది చేయొచ్చు కదా. దిస్ ఇస్ హౌ ఐ థింక్ ఆఫ్ థాట్ ఆఫ్ ఇట్ అబౌట్ పాలిటిక్స్. అండ్ మనం మామూలుగా పొలిటిషియన్ అనగానే చిరాగ్గా చెత్తగా చూస్తాం, కానీ దెర్ ఈస్ సమ్ దట్స్ ఇంపార్టెంట్. మనం అందరూ ఇంటలెక్చువల్స్ కూర్చొని స్టేట్ డివైడ్ అవ్వకూడదు అంటున్నాం, కానీ ఇట్ వాస్ మేడ్. సో దట్స్ తప్పో రైట్, దట్స్ ఇట్ పాలసీ. సో అక్కడ మంచి వాళ్ళు ఉండి ఆలోచించే వాళ్ళు ఉండి కొద్దిగా అంటే నాకు భగవంతుడు అందరూ అన్నీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మంచి ఫ్యామిలీ ఇచ్చారు, మంచి అన్నీ ఇచ్చారు. సో ఈ ఏజ్లో వీ కెన్ డూ బెటర్ థింగ్స్ అండ్ హయ్యర్ థింగ్స్. రియల్లీ నేను అందరిలాగా ప్రాజెక్ట్ తెచ్చుకొని సంపాదిద్దాను, లేకపోతే అందరిలాగా ఏదో లాభం తీసుకోవాలి అట్లా అవసరం కూడా లేదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఏ యాంగిల్ చూసినా ఐఎమ్ ఓకే. సో కానీ ఈ 30 ఏళ్ళ చాలా వరకు అంటే నేను 100% ఆనెస్ట్ అని చెప్పాలి, కానీ చాలా యాక్టివిటీస్లో ఆనెస్ట్గా ఉన్నాను. ఈ ఇంటర్మీడియట్లో మార్కెటింగ్ వచ్చినా నేను దానికి వెళ్లకుండా అంతా. సో నేను ఐ స్టాండ్ టు రీజన్ అని అనుకుంటా ఉంటా. డోంట్ నో ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ. సో అందుకని ఐ వాంటెడ్ టు ప్లే ఆన్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ హౌ ఐ చూజన్ దిస్ లైన్. అయితే వీలు అవ్వలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్ది, దెర్ ఈస్ ఎ బ్యూటీ ఇన్ దట్ డెఫినెట్గా. మీరు అంటే వీ డోంట్ సీ దట్. సో ఉదాహరణకి అట్లా చెప్తే కూడా మీకు ఆ బ్యూటీ ఎంత ఉంటుందో చూడండి. రామారావు గారు ఉన్నారు. సో ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళ పాటు సినిమాల్లో పిచ్చిగా యాక్ట్ చేశాడు, తిరుగు లేకుండా యాక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు మన రామారావు పేరు తిరిగి అమ్మంగానే 40 ఏళ్ళ ఎఫర్ట్ గుర్తుపెట్టుకోం. 6 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా చేసిందే గుర్తుకొస్తుంది మనకి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ పబ్లిక్ లైఫ్. అవును, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పబ్లిక్ లైఫ్. ఎందుకుంది ఆ బ్యూటీ అంటే, ఆ 40 ఏళ్ళు చేసింది ఆయన కోసం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేశాడు, ఆయన దీనికోసం చేశాడు. అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆ ప్రాసెస్లో. మనం కూడా చాలా మందిని పిల్లలు బాగా చేసేది అంతా. కానీ దిస్ ఈజ్ పబ్లిక్ లైఫ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఆన్ ద అదర్ సైడ్. దట్స్ ద బ్యూటీ. చూడండి, అది కదా మనకి రామారావు అనగానే ఆయన పాడిన పాటలు, ఆయన చేసిన యాక్షను, ఆయన చేసిన సినిమాలు అవన్నీ గుర్తు రావాలి. వీ డోంట్ రిమెంబర్ దోస్ థింగ్స్. వీ ఇమీడియట్లీ రిమెంబర్ దట్ ఈస్ సమ్ గుడ్ లీడర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ public life. That's a beauty. So because of these 2-3 reasons I am interested in this. Okay. So this is the actual status. మీరు కొంతమంది అనుకున్నట్టు పనులు మారితే మారారు, సీట్ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంటారు. అది 99.9% వీలు అవ్వకపోవచ్చు. ఐ డెంట్ ఆస్క్ ఇట్ ఫర్ దట్ ఆల్సో.
ఏదో రిమోట్ ఛాన్సెస్లో ఏమైనా వస్తే ఓకే ఫైన్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్, ఐ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. దట్స్ ద థింగ్. ఐ థింక్ తప్పో రైటో తెలియదు, బట్ ఫర్ మై కాన్షియస్నెస్, ఫర్ మై థింకింగ్, ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ రైట్. So it is up to you to agree or disagree with me. You are free to do it. Thank you very much for this.